ఈరోజు మనం ప్రస్తావించుకునే సామెత కాగల కార్యం గంధర్వులే తీర్చారు. ఈ సామెతను మనం ఎక్కడ వాడతామంటే, మన శ్రమ లేకుండానే ఎవరి కష్టం వల్లనో మన పని నెరవేరటం అనే సందర్భంలో వాడుతూ ఉంటాం. దీనికి సంబంధించి ఒక పురాణ గాథ కూడా ఉంది. పాండవుల అరణ్యవాసంలో వారికి అవమానం, అసూయ కలిగించడం కోసం కౌరవులు తమ వైభవ ప్రదర్శన మొదలుపెట్టారు. వాళ్ళున్న అరణ్యం చిత్రరథుడనే గంధర్వునిది. అతను వచ్చి తన అనుమతి లేకుండా విడిది చేసినందుకు కౌరవులను మందలించాడు. కౌరవులు గర్వం చూపించారు. గంధర్వుడు అందరినీ జయించి దుర్యోధనుణ్ణి బంధించి తీసుకుని పోతున్నాడు. కౌరవ పత్నులు వచ్చి ధర్మరాజును వేడుకున్నారు తమ భర్తలను విడిపించమని. ధర్మరాజు సోదరులను పిలిచి దుర్యోధనుణ్ణి విడిపించమన్నాడు. అప్పుడు సోదరులు అన్నారు, అరణ్య అజ్ఞాతవాసాలు గడిచి యుద్ధంలో గెలిచి రాజ్యం ఎప్పుడో పొందబోయే శ్రమ లేకుండా గంధర్వులే దుర్యోధనుని జయించారు కదా, మనం హస్తినాపురం రాజ్యాన్ని పొందవచ్చు. ఎప్పుడో కాగల కార్యాన్ని గంధర్వులు తీర్చారు అన్నారు.